మున్సిపల్ కాంప్లెక్స్ అధ్యక్ష అవతల నుంచి మెయిన్ రోడ్ నుంచి చూస్తే అది ఎంక్రోచ్మెంట్ కనపడుతుంది అధ్యక్ష. అది కూడా కొంచెం ఎంక్రోచ్మెంట్ ఎందుకు తీయడం లేదా మున్సిపాలిటీలో చేశారంటే అధ్యక్ష రూములు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ మెయిన్ రోడ్ ఏం చేశారంటే ముందు వరకు వచ్చి ఆక్రమించుకొని షాపులు ముందు వరకు వచ్చాయి అధ్యక్ష. ఆ వచ్చే లోపల ఇది కట్టింది కనపడటం లేదు అధ్యక్ష. ఆ ఎంక్రోచ్మెంట్ తీసుకొచ్చామనుకుంటే అధ్యక్ష ఇది పక్కాగా ఆ ఎంక్రోచ్మెంట్ కనపడుతుంది. ఆ స్థలం ఎంతో దాని మీద కొంచెం క్లారిటీ కావాల్సింది నాకు కోరుతున్నాను అధ్యక్ష. మాట్లాడండి. 2017 తీసేస్తే 2024లో పాలకొమ్మ చెట్టు యొక్క డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. అలా కాదండి, అలాగే మాట్లాడుతున్నా అసిస్టెంట్ ఇచ్చింది ఇచ్చారు. మీరు టెక్నికల్ గా చూడాలా, మనము టెక్నికల్ గా చూడాలా. ఒక పని చేయండి, ఈ రోజు అప్రూవ్ చేస్తున్నారు కదా, ఈ రోజు అజెండా పాస్ చేయండి. నంద్యాల పట్టణంలో మనకు అప్రూవ్స్ లేదాను కొనగొట్టడానికి ఈ రోజు చేయండి. ఇక్కడ ఉన్న కౌన్సిల్ లో ఉన్న సభ్యులలో 50% అప్రూవ్స్ లేకుండా గౌరవ సభ్యులు చెప్పినారు ఎలా అప్రూవ్స్ ఇచ్చారని. అప్రూవ్స్ లేకుండా ప్యాలెస్ బంగారు కట్టారు. నేను నా బాటలో 5 అంతస్తుల మేడ కట్టారని చెప్పాను. ఇక్కడ ఏ లక్ష్యం చూస్తున్నారు? వసూలు కళాకారులు 5 నెలలు లక్ష కట్టన్నా రాజకీయంగా తప్పచ్చ అదేవిధంగా పట్టించుకున్నారు. టెక్నికల్ గా ఉంటే ఆ బాధ్యత ఎవరు వహిస్తారు? ఇక్కడ అది టెక్నికల్ గా వాళ్ళు కట్టే వాళ్ళది కరెక్ట్ అయితే ఆ తెలుగుదేశం న్యాయం కావాలి, న్యాయం కావాలి. ఒక మైనమెంట్లో కాంపెయిన్ చేసిన ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఇస్తారు అధ్యక్ష. అధికారి ఫ్లాట్ చెప్పలేకపోతున్నారని స్థలం అని చెప్పి ఆశీర్వాద్ గారు డిక్లరేషన్ చేస్తే వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చారు. ఆ నాన్న ఫ్లాట్ చూసుకోండి. మన మున్సిపాలిటీ ఆధ్యాసంతో వెనక్కి జరగాలంటే వెనక్కి జరిగి కట్టినారు. ఈ రోజు కేవలం